ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. అందరికీ మరణాత. మరలా మీకు చక్కటి వాటర్ యాపిల్ మరి పండించాం మా ఇంటి దగ్గర. చక్కటి ఎర్రగా కాయలు ఇవి యాసకాలంలో తింటే మంచి దాహం తీరుతుంది. మరి కాయలు మరి చట్నీ నిండా కాసేసినాయి చక్కగా మంచి మంచి ఇవన్నీ కాయలే. లెబనోన్లో దేవదారు వృక్షాలు ఉంటాయి. లెబనోన్లో ఆ దేవదారు వృక్షాలు మరి ఎంతో అందంగా చక్కగా ఉంటాయన్నమాట. ఆ ఒక్క వృక్షాలు ఎంతో సువాసనిస్తాయి. మరి ఆ వృక్షాలు దేవుడే నాటాడు. ఆ వృక్షాలు చక్కగా మరి ఆ దేశానికి సమృద్ధి అయినటువంటి పంటనిస్తాయన్నమాట. సువాసనతో వెదజల్లుతూ ఉంటాయి. అలాగే మా ఇంటి దగ్గర వాటర్ యాపిల్ మరి కాయలు చక్కగా ఇది వేసి సంవత్సరన్నర అవుతుంది మొక్క. ఈ సంవత్సరన్నరలో చక్కగా మంచి కాపు పట్టింది. ఒకసారి కాయ కోసుకుని చక్కగా ఎలా ఉన్నాయో చూద్దాం. మరి వాటర్ యాపిల్ విషయంలో ఈ యాసకాలం చాలా దాహం తీరుతూ ఉంటాయి. అరే పడిపోతున్నాయి. దాహం తీరుతూ ఉంటాయి. మరి చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎంత తీయగా ఉన్నాయో. చాలా తీపు రండి మీరు కూడా తిందరు. కానీ వేసవకాలం చక్కగా తింటే వాటర్ రోడ్లోకి వెళ్ళి మంచి రుచిగా తీయగా పుల్లగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అలాంటి పంటను పండించుకోవాలని ఇలాంటి చెట్లు పెంచండి. మన దేశంలో ప్రకృతి, గాలి, వాతావరణం అన్నీ బాగుంటాయి. వాతావరణం వల్ల మంచి ఆరోగ్యాలు వస్తాయి. కాయలు ఇలాంటి ఫ్రెష్గా పండించుకుని సూపర్ తీయగా మంచి పుల్లగా చాలా బాగున్నాయి. కాబట్టి మీరు కూడా చక్కటి ఇంటింటికి చెట్లు వేసి చక్కగా ఇలాంటి చెట్లు పండించి చక్కగా మంచి మరి పనులను మీరు అనిపించాలని మీకు మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. మరణాత.